ఇటీవల కాలంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ చాలా చర్చకు దారితీసినట్టయింది. ఢిల్లీలో ఒకటి జరిగింది, సిఐఐ బిజినెస్ సమిట్ జరిగింది. ఈ సమిట్లో ఆయన మాట్లాడారు, అసలు ఆయుధాలు ఇవ్వనప్పుడు ఒప్పందాలు ఎందుకు, సంతకాలు ఎందుకు పెట్టుకోవడం, ఒక్క ప్రాజెక్ట్ కూడా టైంకి స్టార్ట్ కావటం లేదు, మాకు సరైనటువంటి సమయానికి వెపన్స్ అందడం లేదు, ఇది చాలా సీరియస్గా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి విషయం అని చెప్పారు. నిజానికి అమర్ప్రీత్ సింగ్ ఈ తరహా కామెంట్స్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు. ఫిబ్రవరిలో ఒకసారి చేశారు, అప్పటికి ఇంకా ఈ పెహల్గామ్ ఇవేమీ జరగలేదు. అంతకుముందు పనిచేసినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అలాగే బడ్జెట్కి సంబంధించి కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, పెట్టాల్సినంత బడ్జెట్ పెట్టడం లేదు డిఫెన్స్కి కానీ, లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D కోసం కానీ. అదే విషయాన్ని మరొకసారి అమర్ప్రీత్ సింగ్ మాట్లాడారు. అసలు ఎవరిని దృష్టిలో పెట్టుకొని అమర్ప్రీత్ సింగ్ మాట్లాడారు, ఆయుధాలు ఇవ్వడప్పుడు ఎందుకు ఒప్పందాలు, ఎందుకు సంతకాలని చెప్పి ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, అసలు ఏంటి ఈ లెట్స్ ట్రై టు డీకోడ్ దిస్ కామెంట్స్. నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. ఎలా చూస్తాం మనము ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ కామెంట్స్ని? అంటే చాలామంది అంటున్నారు HALని దృష్టిలో పెట్టుకుని, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALని దృష్టిలో పెట్టుకునే ప్రధానంగా ఈ కామెంట్స్ చేసినట్టున్నారన్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇది మొదటిసారి కాదు రాజు గారు చెప్పేది. ఇది HAL ఒకటే కాదు, దీంట్లో DRDO కూడా ఉన్నారు. మన అందరికి తెలుసు, ఒక డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్లో మన మిసైల్స్ కానివ్వండి, మిగతా ఇట్లాంటి ప్రోడక్ట్స్కి డిలే ఏం కావట్లేదు ఎక్కువ. కానీ డిలే ఎక్కడ వస్తుందంటే, డిలే వచ్చేది బేసికలీ ఈ డిలేలో మనది ఎయిర్ ఫోర్స్ జెట్స్లో వస్తుంది. ఇప్పుడు దాకా భారతదేశం ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కూడా వాళ్ళ సొంతం దాంట్లో తయారు చేయలేకపోయారు. దాంట్లో ఫస్ట్ కరెక్షన్ తీసుకొచ్చింది, ఫస్ట్ R&Dతో వచ్చిన ఎఫర్ట్ తేజస్. కానీ తేజస్ లో కూడా ఇప్పుడు దాకా దానికి ఒక కంప్లీట్నెస్ రాలేదు. ఇంకా మనకు కావాల్సినంత జెట్స్ ఎయిర్ ఫోర్స్ కి ఇవ్వలేదు. ఇంకా సంతకాలు చేస్తున్నారు, HAL వాళ్ళకి సంతకాలు చేస్తున్నారు. దాని తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పినట్ల సరే దాని తర్వాత చూసుకుందాంలే ఏమైతుంది అనేది వాళ్ళ యాటిట్యూడ్ వచ్చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది మనం అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ చెప్పినట్ల మన డిఫెన్స్ అండర్టేకింగ్స్, ఎస్పెషలీ మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆయన ముందు కూడా చెప్పారు దీని గురించి. ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ HAL, విచ్ ఇస్ అ వెరీ రాంగ్ థింగ్ టు హ్యాపెన్. అది మీరు తేజస్ చూడండి, దాని తర్వాత కావేరీ ఇంజిన్, ఈ DRDO వాళ్ళ దగ్గర ఉన్న ఈ ప్రాజెక్ట్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 20 నుంచి 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల దాకా డిలేస్లో పడుందన్నమాట. వాళ్ళు తయారు చేయలేకపోతున్నారు. ఎందుకు? ఇంజిన్ ప్రాబ్లం ఉండే, డిజైన్ ఇష్యూస్ ఉండే. దాని తర్వాత మీడియం కాంబాట్ ఒకటి వచ్చింది MMC, అది కూడా చేయలేకపోయారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన దాంట్లో మనం చూసాం, ఇప్పుడు 5th జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. అది 5th జనరేషన్ కూడా వస్తుందో లేదో అది కూడా తెలియదు. సో దానికి ఏమైపోయిందంటే మన స్క్వాడ్రన్స్ పడిపోతుంది, డ్రాస్టిక్లీ తగ్గుతుంది. ఎందుకంటే మన MiG-21 మొత్తం రిటైర్ చేసి పడేశారు. సో దాని రీప్లేస్మెంట్ రావాలి. ఎందుకంటే మనం చూసాం 83 తేజస్ MK1 ఫైటర్ జెట్స్ HAL వాళ్ళు డెలివర్ చేయాలి. ఈ కంపెనీ HALతోనే 2021లో సంతకం చేశారు. అప్పుడు లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ కోసం డిలే అయింది అక్కడ కూడా. ఎయిర్ ఫోర్స్ ఇంకోటి HALతోని 70 HTT 40 బేసిక్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్, అది కూడా సైన్ చేశారు. అది కూడా సెప్టెంబర్లో డెలివర్ కావాలంటే అది కూడా డెలివర్ కాలేదు. మనం ఏం చూస్తున్నాం అంటే కన్సిస్టెంట్గా డిలేస్ వస్తున్నాయి అన్నమాట. అది ఎందుకు వస్తుంది ఆ డిలేస్? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే HAL వాళ్ళు తయారు చేయలేకపోతే మనం ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేసేయాలి. ఎందుకంటే వాళ్ళతో కాకపోతే కాదని చెప్పాలి. ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అది HAL గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు, కానీ చాలా మందికి తెలిసిన వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో ఉన్న టైంలో HALకి వెళ్ళేటం. అక్కడ ప్రాబ్లం ఏంటంటే కల్చర్. అది ఇది మనం ఏం చేస్తే ఎవరు ఏం అనరు, ఏం చెప్పరు అని చెప్పేసి. సో మనం క్లియర్గా చూస్తున్నాం. ఈ తేజస్ ఎయిర్క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం. 83 తేజస్ MK1 ఎయిర్క్రాఫ్ట్, విచ్ ఇస్ 4.5 జనరేషన్ అనమాట, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. 83 నన్ ఆఫ్ దమ్ హ్యావ్ బీన్ డెలివర్డ్ టిల్ నౌ. ఒక్కటి కూడా డెలివర్ చేయలేదు. మార్చ్ 2024లో డెలివర్ కావాలంటే, కానీ 48,000 కోట్ల కాంట్రాక్ట్ ఇది డెలివర్ కాలేదు. HAL ఏమంటున్నా అంటే మా వైపు నుంచి తప్పు కాదు, మాకు జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళు సప్లై చైన్ ఇష్యూస్ వచ్చింది. వాళ్ళకి ఇంజిన్ సప్లై చేసే కంపెనీ US నుంచి, వాళ్ళు సప్లై చేయట్లేదు. ఇప్పుడు ప్రోటోటైప్ సరే MK1 డిలే అయిపోయింది. ఇది ఏమైపోతుందంటే రాజు గారు, ఈ డిలే అయినప్పుడు ఇది ఫైనల్ ప్రోడక్ట్ బయటకు వచ్చినప్పుడు ఇది ఇట్ బికమ్స్ అవుట్డేటెడ్. టెక్నాలజీ ఉండదు దానికి. ఇప్పుడు 4.5 అంటున్నారు, కానీ వీళ్ళు డెలివర్ చేసి వచ్చేదాకా 5 కూడా క్రాస్ అయిపోతుంది. 5th జనరేషన్ అయిపోయి 6th జనరేషన్కి వెళ్ళిపోతుంది.
అప్పుడు దాని యూజ్ ఉండదు అనమాట. దానికోసం మనం రఫాల్ తీసుకోవాల్సి వచ్చింది. వీ హ్యావ్ టు బై రఫాల్ విచ్ ఇస్ టెక్నికలీ 3.5 అని చెప్పొచ్చు జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అన్నమాట. MK2 ఇప్పుడు ఇంకా తేజస్ MK2 ఇంకా రోల్అవుటే చేయలేదు. ఇంకా మన AMCA స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ కి ఇంకా ప్రోటోటైపే తయారు చేయలేదు. ఆలోచించండి. సో కాకపోతే మాత్రం కాదని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారంటే మీరు ప్రైవేట్ సెక్టర్కి ఇస్తున్నారు అని చెప్తారు. సరే ప్రైవేట్ సెక్టర్కి ఇస్తున్నాం, కానీ మీరు చేస్తే ప్రైవేట్ సెక్టర్కి ఎందుకు ఇవ్వాలండి? ఇవ్వక్కర్లేదు కదా, మీరు చేయట్లేదు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 100% FDI పెట్టేసి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 100% ఏ కంపెనీ అయినా బయట నుంచి కూడా వచ్చి పెట్టుకోవచ్చు మన దగ్గర. దానికి చాలా కండిషన్స్ ఉంది, టర్మ్స్ ఉందండి. సో నెక్స్ట్ 10 సంవత్సరాల్లో మనకి స్క్వాడ్రన్స్ చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇప్పుడున్న 21 నుంచి 24 స్క్వాడ్రన్లు మనకు మినిమం ఒక 50 నుంచి 50, ఎందుకంటే చైనా వాళ్ళ దగ్గర మోర్ దెన్ 150 స్క్వాడ్రన్స్ ఉంది వాళ్ళ దగ్గర. అఫ్కోర్స్ చైనా చాలా పెద్ద కంట్రీ అనుకోండి మనకన్నా సైజ్ వైజ్, కానీ ఇది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇది మనం ఇప్పుడు చూసాం ఈ పాకిస్తాన్తో జరిగిన ఈ ఘర్షణలో, ఈ 4-day టెక్నికల్ వార్ అని చెప్పలేము, కానీ జరిగిన దాంట్లో మనం చూసాం మన ఎయిర్ ఫోర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇవాళ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఇంటర్వ్యూలో ఏమన్నారు? వీ మేడ్ అ టాక్టికల్ మిస్టేక్ అన్నారు. వీ లాస్ట్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పట్లేదు, వీ మేడ్ అ టాక్టికల్ మిస్టేక్. ఆ టాక్టికల్ మిస్టేక్ చాలా మంది ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేశారు. ఏంటంటే మనం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ ని డిస్ట్రాయ్ చేయలేదు ఫస్ట్ 2 days, వాళ్ళ రాడార్ ఇన్స్టలేషన్స్ ని కొట్టలేదు, మనం ఓన్లీ టెర్రర్ అవుట్ఫిట్స్ ని కొట్టాము. చాలా పెద్ద తప్పు అని చెప్పి ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్ డెఫినెట్ గా మిమ్మల్ని హిట్ బ్యాక్ చేస్తుంది, అది మనం ఊహించలేదు. మనం అనుకున్న వారు ఏం చేయరని, చేస్తారని మనకు తెలుసుకోవాలి. దాని తర్వాత ఆయన స్టేట్మెంట్ లో నెక్స్ట్ సెంటెన్స్ ఏం చెప్పారు చూసారా? ఆల్ అవర్ జెట్స్ ఫ్లూ అగైన్. మన అన్ని జెట్స్ మళ్ళీ ఫ్లై అయింది, అంటే ఒక్క జెట్ కూడా పోలేదు. సో ఎనీవే పోయిందో లేదో, దట్ గ్రౌండింగ్ ఇంకోటి ఉంటుంది, టెక్నికల్ కాంపిటెన్స్ ఉంటుంది. సపోజ్ వీళ్ళు జామ్ చేశారనుకోండి మన రాడార్ సిస్టమ్స్ ని, ఎయిర్క్రాఫ్ట్ దాన్ని జామ్ చేస్తారంటే టెక్నికలీ కూడా మనం గ్రౌండ్ చేస్తాం. అన్ని ఎయిర్క్రాఫ్ట్ ఎప్పుడు ఎయిర్ లో ఉండదు, ఒక 5వ వారం ఎప్పుడో రిపేర్ లో ఉంటుంది అన్నమాట. సరే దాని పక్కన పెడతాం, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఆ ఇష్యూ ఎందుకు చెప్పాను ఇక్కడ? ఎందుకంటే మన దగ్గర ఉన్న రఫాల్ మీద మనం టోటల్ డిపెండ్ అని అవుతున్నాం. ఎందుకంటే సుఖాయ్ చాలా పాతది అయిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాల పాత. MiG-29s ఉన్నాయి మన దగ్గర. US ఏమో ఇప్పుడు F-35 ఆఫర్ చేస్తున్నారు, కానీ దాని మీద చాలా డౌట్స్ ఉంది. కానీ ఆర్మీకి వచ్చే మిగతా ప్రోడక్ట్స్ కంతా ఆర్మీ వాళ్ళ ప్రోడక్ట్స్ ఇష్యూ ఏం లేదు. మనం చూసాం మిసైల్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బ్రహ్మోస్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా బాగా పనిచేస్తుంది, ఇంక్లూడింగ్ ఆకాష్ తీర్ చాలా బాగా పనిచేస్తుంది. మన రష్యా నుంచి తెచ్చుకునే S-400 కూడా పనిచేస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఫైటర్ మోడర్న్ జెట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ రావట్లేదు. HAL లాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎందుకు సీరియస్ గా తీసుకుంటలేదు రాజు గారు అర్థం కావట్లేదు. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఒక యాటిట్యూడ్ మీకు తెలుసు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేయకపోతే కూడా మీకు జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది, అకౌంటబిలిటీ లేదు, 0. కానీ అదే టైంలో మీరు ఇస్రో చూడండి, ఇస్రోకి ఇదే ప్రాబ్లం ఉంటుంది కదా, కానీ వాళ్ళ సెన్స్ ఆఫ్ డెలివరీ, వాళ్ళ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చాలా ఎక్కువ. HAL ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి HAL దగ్గర ఇదే ప్రాబ్లం. అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ డిలే అయింది, అది ఇప్పుడు క్వాలిటీ ఇష్యూస్ లో స్టక్ అయిపోయింది, కొన్ని క్రాష్ జరిగింది, అన్ని గ్రౌండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్ తో కొన్ని ఒక టెంపరీగా కొంచెం ఫ్రీజ్ లిఫ్ట్ చేశారు. సో ALH కూడా అదే ప్రాబ్లం, ఎందుకంటే మనం పాత చేతకులు నడిపిస్తున్నాం, ఇంకా ఏది 70లో 80లో నడిపిస్తున్న చేతకులు ఇంకా నడుస్తుంది. ఎస్పెషలీ అరుణాచల్ ప్రదేశ్ లాంటి చోట్లలో హై ఆల్టిట్యూడ్ లో చేతక్ లైట్ చాలా లైట్. సో టు యూజ్ దట్ ALH మనకు ప్రాబ్లం వస్తుంది. మరి ALHకి ఇప్పుడు అదే ఇష్యూ, దాని ఏదో రడ్డర్ కంట్రోల్ ఏదో ప్రాబ్లం ఉంది అంటున్నారు, కానీ సార్ట్అవుట్ చేయాలి HAL కదా, వాళ్ళు తయారు చేసేది. సో ఇప్పుడు మన స్టేట్కి ఎక్కడ వచ్చేసాం రాజు గారు అంటే ఇప్పుడు మనం వీ షుడ్ నౌ గెట్ ఇన్ టు అ ఇంటర్నేషనల్ అలయన్స్, ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేసేది. HAL తో కాకపోతే నెక్స్ట్ 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ కొలాబరేషన్ పెట్టుకొని వాళ్ళ ఇంజిన్లు తయారు చేసి వాళ్ళ ఇంజిన్ తెప్పించుకోవడం. ఎందుకంటే ఇప్పుడు కావేరీ ఇంజిన్ గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఏమంటారు, కావేరీ ఇంజిన్ మనం తయారు చేయొచ్చు అంటున్నారు, కానీ దాని తర్వాత దాని సర్టిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దాని ఫిట్నెస్ ఎప్పుడు వస్తుంది, దాని ఇన్ యూసేజ్ సర్టిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఫీల్డ్ ట్రయల్స్ ఎప్పుడు నడుస్తుంది, ఫైనల్ అప్రూవల్ ప్రాసెస్ ఎప్పుడు వస్తుంది, ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది. ఆ లోపల మనకి కావేరీ ఇంజిన్ అవుట్డేటెడ్ అయిపోతుంది, అది ఇంకోటి. సో ఇప్పుడు జరగాల్సింది ఇమ్మీడియట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పిన దాని ప్రకారం ఆర్మీ చీఫ్ కంప్లైంట్ చేయలేదు, నేవల్ చీఫ్ కంప్లైంట్ చేయలేదు. ఎంత బాగా విక్రాంత్ రోల్అవుట్ చేశారంటే 6 సంవత్సరాల్లో ఇదే కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి చేశారు కదా. టోటల్ ఆత్మనిర్భర్ దాంట్లో ఒక 70% ఆత్మనిర్భర్ ఉంటే 30% మనం బయట నుంచి తెప్పించుకున్నాం. కొన్ని పార్ట్స్ మన దగ్గర దొరకవు, బట్ స్టిల్ మనం చేసాం మన ఇండియాలో.
ఆర్మీకి ఇష్యూ లేదు, కానీ మన ఆర్మీ కూడా ఉండే ముందు, మీకు గుర్తుంటుంది late 80s early 90s ఈవెన్ 2000 దాకా అర్జున్ ట్యాంక్ అని చెప్పి ఆవడి నుంచి మన ట్యాంకులు తయారు చేస్తుండే. ఆ ట్యాంకులు ఎంత డిలే అయిందంటే లాస్ట్ ఇట్ బికేమ్ ఏ జోక్. ఈ అర్జున్ ట్యాంక్ వస్తుంది 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 అని పులి వచ్చిందని కథలాగా అయిపోయింది అనమాట. వచ్చినప్పుడు ఎవరు నమ్మలేదు. సో మనం నౌ టైమ్ హస్ కమ్, ఎందుకంటే చాలా మటుకు భారతదేశంలో ఇప్పుడు నేను చెప్పినట్టు 100% FDI కాకుండా మన దగ్గర టాటా అడ్వాన్స్ సిస్టమ్ కానీ, ఐడియా ఫోర్జ్ కానీ, కళ్యాణి కానీ, అదానీ గ్రూప్ కానీ, వీళ్ళు చాలా కంపెనీస్ ఇప్పుడు యాక్టివ్గా మన డిఫెన్స్ సెక్టర్లో ఉన్నారు. మన హైదరాబాద్లోనే ఈవెన్ సబ్మిషన్ గన్స్ తయారు చేస్తున్నారు, లోకేష్ మిషన్ టూల్స్ లాగా కంపెనీ. సో మనం ఎందుకు చేయలేం, మనం చేయొచ్చు, వీ కెన్ డూ ఇట్. కానీ దానికి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎక్కడ ఈ బాటిల్ నెక్ ఇది ఒక్కసారి జరిగిందంటే మనం సరే తప్పైందని చెప్పొచ్చు, సప్లై చైన్ కన్స్ట్రెయిన్స్ అని చెప్పొచ్చు. దీనికన్నా ముందు కూడా జరిగింది కదా హెచ్ఏఎల్తో. ఇది కన్సిస్టెంట్ ప్రాబ్లం. అక్కడ యూనియన్లు ఈ చెప్పినట్ల పొద్దున క్యారమ్ బోర్డు ఆడడం ఇదంతా నడవదండి. వీ హ్యావ్ టు బి అ ప్రొఫెషనల్ ఫోర్స్. దాంట్లో మెరిట్ షుడ్ బి ద ఓన్లీ కన్సిడరేషన్. ఎందుకంటే మీరు డెవలపింగ్ ఫస్ట్ 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్, మీకు యూ షుడ్ హ్యావ్ హైలీ క్వాలిఫైడ్ టెక్నికల్ పీపుల్. అక్కడ మీకు ఏ కాంప్రమైజ్ ఉండకూడదు, జీతం మీద కానివ్వండి, దేని మీదనే కానివ్వండి. మీరు కాంప్రమైజ్ చేశారంటే యూ విల్ గెట్ థర్డ్ రేట్ క్యాండిడేట్స్. అది ప్రాబ్లం అయితే. ఎందుకన్నా మన డిఫెన్స్ లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఒక లిమిట్ ఉంటుంది, సాలరీ లిమిట్. దానికన్నా ఎక్కువ ఇవ్వలేమంటారు. ప్రైవేట్ సెక్టర్ లో ప్రాబ్లం ఉండదు, మీకు దే విల్ పే యాజ్ పర్ యువర్ టాలెంట్. అదన్నమాట. సో అక్కడే మీకు ప్రాబ్లం వస్తుంది. దానికోసం మీరు చూస్తున్నారు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో మీరు ఒక ఐటీ కంపెనీ చెప్పండి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర వస్తున్న ప్రాజెక్ట్స్ అంతా అవుట్సోర్స్ చేస్తారు. వాళ్ళు సొంతంగా చాలా తక్కువ చేస్తారు ప్రాజెక్ట్. సో మన దగ్గర ఉన్న సక్సెస్ఫుల్ ఉన్నది. ఇప్పుడు ఇస్రో గురించి మాట్లాడారు, BHEL టు లార్జ్ ఎక్స్టెంట్, నవరత్న చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. కానీ HAL కానివ్వండి, భారత్ డైనమిక్స్ కానివ్వండి, మిగతా కంపెనీలు హు ఆర్ ఇస్ దేర్, DRDO కూడా కొన్ని వెన్ ఇట్ కమ్స్ టు ద ఎయిర్ ఫోర్స్ దే ఆర్ ఫెయిల్డ్, మిసరబుల్లీ ఫెయిల్డ్. అది వాళ్ళు చాలా ఎక్స్క్యూజ్ చెప్పకుంటే ఇప్పుడు కూడా ACMA గురించి మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళు MMCR ఎయిర్క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నారు, అన్ని మాట్లాడుతున్నారు కరెక్టే. కానీ వెన్ విల్ యూ డెలివర్ ఇట్, అదే కదా కావాల్సింది మనకి. సో ఎయిర్ చీఫ్ మాస్టర్ చెప్పిన దాంట్లో ఏం తప్పలేదండి CI దాంట్లో, ఎందుకంటే దాట్ ఇస్ రైట్ ఫోరం టు టాక్ అబౌట్. ఈ చెప్పినట్టు తేజస్ కానివ్వండి, తేజస్ MK1 ఇప్పుడు MK2 ఎక్కడ పోతుందో తెలియదు. కానీ ఒక్క సింగిల్ ఎయిర్క్రాఫ్ట్ డెలివర్ చేయకపోతే ఎప్పుడు చేస్తారు మీరు? ఇప్పుడు మీరు కార్ కంపెనీ పెట్టారండి, మార్కెట్లో కార్కి డిమాండ్ ఉంది, కానీ కార్లు లేవంటే ఎట్లా ఉంటుంది? కార్ కంపెనీ బంద్ చేయాల్సి వస్తుంది. సో మీరు చూడండి, ఇప్పుడు యాక్సిడెంటల్ రికార్డింగ్ దీనికన్నా ముందు కూడా జరిగింది HALలో. వాళ్ళు ఫిబ్రవరిలో వచ్చినప్పుడు, ఫిబ్రవరిలో ఒకసారి 11 తేజస్ MK వుడ్ బి రెడీ అని చెప్పారు. MK1A ఒక్కటి కూడా రెడీ కాలేదు. మనం వీఆర్ నౌ ఎండ్ ఆఫ్ మే, ఆల్మోస్ట్ ఇన్ జూన్. ఆలోచించండి, ఇది ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే కన్సిస్టెంట్ గా దెర్ హస్ బీన్ అ ఫెయిలియర్ ఇన్ డెలివరీ. ఇప్పుడు మీరు అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అంటున్నారు, AMCA ప్రోగ్రామ్, దాని ప్రైవేట్ సెక్టర్ కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఎందుకంటే వి డిజైన్ ఇన్ ఇండియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. డెవలప్ ఇన్ డిజైన్, డెవలప్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. మన పబ్లిక్ సెక్టర్తో కాకపోతే మన దగ్గర ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఉన్నారు. సో AMCA ఇప్పుడు ది అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వబోతున్నారు. ఐ థింక్ వాళ్ళకి డెడ్ లైన్ డ్రివన్ ఉంటున్నారు ప్రైవేట్ సెక్టర్లో. వాళ్ళకి ఒక పనిష్మెంట్ మోడ్ ఉంటుంది. కానీ పబ్లిక్ సెక్టర్ మీరు ఎప్పుడైనా విన్నాను, ఎవరైనా సస్పెండ్ చేశారు, డిస్మిస్ చేశారు, ఉద్యోగం నుంచి తీసేశారు, చేయలేము. అప్పుడు యూనియన్లు వచ్చేస్తారు, కోర్టుకి వెళ్తారు, అన్ని చేస్తారు. సో నౌ మేక్ ఇన్ ఇండియా మంచిది, ఆత్మనిర్భర్ చేయాల్సిందే, కంపల్సరీగా చేయాల్సింది. మనం ఇంత బాగా ఆకాశ్ తీర్ డెవలప్ చేశాం డిఫెన్స్ లో, అంటే ఎయిర్ డిఫెన్స్ లో. ఎందుకు చేయలేకపోతాం ఎయిర్క్రాఫ్ట్? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇండియాస్ విజన్, మ్యానుఫ్యాక్చరింగ్ విజన్, డిఫెన్స్ మనం చాలా మటుకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాయి. ఏం లేని ఎక్స్పోర్ట్ దాంట్లో కూడా 28 కోట్లు దాకా వచ్చారు, ఇప్పుడు 83,000 కోట్లకి వెళ్తున్నారు అంటున్నారు. డెఫినెట్ గా వీ షుడ్ డూ ఇట్. కానీ దానికి రాజు గారు మనకు కావాల్సింది ఏంటంటే డెడ్ లైన్ డ్రివన్ ఉండాలి. కాకపోతే యూ జస్ట్ సాక్ ద కంపెనీ స్ట్రైట్. అదే రాహుల్ గాంధీ వెళ్ళి ధర్నా చేయనియండి, ముందు గుర్తుంటుంది మీకు, HAL అది చేస్తున్నారు, గవర్నమెంట్ HAL ఇది చేస్తున్నారు అని చెప్పి ప్రొటెస్ట్ కూడా చేశారు. పర్ఫార్మ్ ఆర్ పెరిష్ ఇంగ్లీష్లో అంటారు, అది చేయాల్సిందే. లేకుంటే ఈ కంపెనీ బంద్ చేసి మీరు వెళ్ళిపోండి, ప్రాబ్లం లేదు మాకు. కానీ దే షుడ్ బి ఇంక్రిమెంట్లు కావాలి, అది కావాలి, బోనస్ కావాలి, లీవులు కావాలి అని తీసుకోండి. డెఫినెట్ నువ్వు ఎవరు వద్దంటలేదు. కానీ వేర్ ఇస్ ద రిజల్ట్? ఇంకొంత తల మీద వేయడం కాదు ఇది, వాడు చేయట్లేదు వీడు చేయట్లేదు అని చెప్పి మీరేం చేశారు, అది చాలా ఇంపార్టెంట్. మీరు మాట్లాడిన దాంట్లో ఇంకో విషయం కూడా ప్రస్తావించారు. మన డిఫెన్స్ బడ్జెట్ యాక్చువల్గా కంపారిటివ్లీ చైనా అండ్ అమెరికాతో కంపేర్ చేసుకుంటే తక్కువ. సరే, ఉన్న దాంట్లో కూడా R&D కోసం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కేటాయిస్తున్న దాంట్లో కేవలం 5 to 6% ఉంది. వేరేజ్ అమెరికా వచ్చి సుమారుగా 11.14% ఉంది, చైనా 15 to 20% ఉంది. వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కాదు కానీ, బట్ ఇది కూడా చాలా తక్కువ ఉంది, మనం పెంచాలని చెప్పి ఆయన మాట్లాడారు.
అండ్ తర్వాత ఏదో అన్నారు, డిఆర్డిఓ చైర్మన్ కూడా ప్రామిస్ చేశారు, డిఫెన్స్ మినిస్టర్ గారు ప్రామిస్ చేశారు, రాబోయే 5 సంవత్సరాల్లో ఇది 10%కి పెంచుతారని చెప్పి ప్రామిస్ చేశారన్న. జరుగుతుందంటారా? జరగవచ్చండి దీనికి. ఎందుకంటే ఈ 5% అని చెప్పేది ప్రెసెంట్లీ ఓన్లీ పబ్లిక్ సెక్టర్ లో ఉంటుంది డిఫెన్స్ లో. అది ఏఆర్డిఈ ఉండొచ్చు, మిగతా ఆర్గనైజేషన్, ఈవెన్ డిఆర్డిఓ ఉండొచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్, జరగాల్సిందే. ఎందుకంటే అన్ని సెక్టర్లు, ఇది ఒకటే కాదు, మనం ఫార్మాలో చూస్తున్నాం, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, R&D అనేది చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ దాంట్లో R&D ఎక్కువ నడుస్తుంది, మన డిఫెన్స్ దాంట్లో ఎందుకు జరగట్లేదని చాలా ఐఎమ్ సర్ప్రైజ్. 5% తక్కువేం కాదు, కానీ మన దాంట్లో రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలి. ఇది ఏదో డబ్బులు పెట్టి మన ట్యాక్స్ పేయర్ డబ్బులు పెట్టేసి రిజల్ట్ ఏం ఫైనలీ బయటకు రాకుంటే, మీరు ఇంత ఖర్చు పెట్టాం కానీ నాకు ఏం పని చేయట్లేదంటే అని చెప్పి ఏం చేస్తారు? పబ్లిక్ సెక్టర్కి ఇవ్వండి, పబ్లిక్ సెక్టర్కి వాళ్ళకి బడ్జెట్ ఇచ్చేసి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చేసి, వాళ్ళతో కూడా టైఅప్ చేసుకుంటే డెఫినెట్లీ 10%, ఇప్పుడు 7 పెంచేసి 7 నుంచి 10% చేసి, బడ్జెట్ పెంచడం కాదు. ఇప్పుడు మనం 50,000 కోట్లు పెడుతున్నాం ఇప్పుడు అర్జెంట్లీ మిడ్ లెవెల్లో ఇన్ బిట్వీన్. ఇప్పుడు మన జూలై ఆగస్టు 50,000 crores ఎక్స్ట్రా పెడుతున్నారు. ఎందుకంటే యుద్ధం తర్వాత మనకు కూడా అర్థమైపోయింది చాలా మటుకు మనకి ఎక్విప్మెంట్ కావాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ మీరు చెప్పినట్టు R&D ఎస్, కానీ R&D నుంచి అవుట్పుట్ ఏముంది? R&D అవుట్పుట్ ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తారు R&D అవుట్పుట్? అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ల్యాబ్ టు మార్కెట్ అంటారు మనం యూజువలీ ఫార్మా సెక్టర్. ఇక్కడ కూడా ల్యాబ్ టు మార్కెట్ ఏముంటుంది? ల్యాబ్ లో మంచి మంచి డిజైన్ తయారు చేశారు, అన్ని చేశారు, కానీ మీరు డెవలప్ చేశారా? దాన్ని డిజైన్ చేసిన తర్వాత డెవలప్ చేశారా? దాన్ని ప్రాసెస్ చేశారా? దానికి సర్టిఫై చేశారా? దాన్ని స్టడీనెస్ చెక్ చేశారా? క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. దాన్ని చేసిన తర్వాతనే కదా మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళేది. కానీ అది జరగకుండా ఒకవైపు మీరు INS విక్రాంత్ తయారు చేస్తున్నారు, ఇంకోవైపు మీరు ఆకాష్ తీర్ తయారు చేస్తున్నారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు కావట్లేదు? అది ఎయిర్ ఫోర్స్ చీఫ్ అన్ని దాని గురించి మాట్లాడలేదు చూడండి. ఆయన he didn't speak about missiles or anything else. He spoke specifically about ఆయన మాట్లాడింది ఎయిర్క్రాఫ్ట్ డెలివరీ గురించి. అక్కడే ప్రాబ్లం వస్తుంది అన్నమాట. అండ్ ఫైనల్లీ చివరిగా ఇందాక మీరు అన్నారు, ప్రస్తావించారు, CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గారు మాట్లాడిందంట, బ్లూంబర్గ్ ఇచ్చిన ఇంటర్వ్యూ అనుకుంటుంది. అందులో అంటే మన ఇండియన్ మీడియాలో ఎలా అది కన్వే అయింది, అసలు ఆయన ఏం మాట్లాడిన దాని ప్రకారం, మీడియాలో వచ్చిన దాని ప్రకారం, ఎస్ నిజమే, మేము కూడా కొన్ని ఎన్ని నెంబర్ చెప్పలేదు కానీ ఎస్ మేము కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ని కోల్పోయామన్నట్టుగా ఆయన అన్నట్టుగా వచ్చింది. బట్ యుద్ధం అన్న తర్వాత ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, యుద్ధం అన్న తర్వాత మనకి లాస్ జరుగుతుంది, వాళ్ళకి లాస్ జరుగుతుంది, ఎవరు ఎక్కువ నష్టపోయారు అనేది మ్యాటర్ ఇక్కడ. బట్ అగైన్ ఆయన ఏం చెప్పారు ఎగ్జాక్ట్గా అనేది నాకు తెలుసుకోవాలని. టాక్టికల్ మిస్టేక్ చేశామంటున్నా. ఫస్ట్ వి మేడ్ టాక్టికల్ మిస్టేక్స్. ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ కోల్పోయింది చెప్పట్లేదు. టాక్టికల్ మిస్టేక్ చేశారు. నేను చెప్పాను దీనికన్నా ముందు స్టార్టింగ్ మీకు చెప్పాను. టాక్టికల్ మిస్టేక్స్ ఏముండంటే టెర్రర్ అవుట్ఫిట్స్ ఒకటే కాదు, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ది వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మొత్తం మన ఫస్ట్ డే కొట్టేసి పడేయాలంటే, అప్పుడు సెకండ్ డే అది కూడా కాకుండా వాళ్ళ డ్రోన్ అండ్ మిసైల్ యూనిట్స్ కూడా కొట్టాలంటే, కొడితే మన మీద సెకండ్ డే దాడి జరుగుతుంది. కానీ దాంతో ఏమవుతుందంటే ఫస్ట్ డేనే కొడితే పాకిస్తాన్ ఒక ఎక్స్క్యూజ్ అయిపోతుంది, మనం వాళ్ళ మీద దాడి చేసాం ఫస్ట్ అని చెప్పి మన మీద దాడి చేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన తర్వాత కూడా మన మీద తప్పు పడుతున్నారు, మనమే చేసాం అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి టెర్రర్ అవుట్ఫిట్స్, వాళ్ళ మిలిటరీ బేసెస్ ఒకటే, వాళ్ళకి రెండు ఒకటే, దాంట్లో వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారన్నమాట. సో చెప్పిన దాంట్లో చాలా క్లియర్ సెంటెన్స్ ఆయన యూజ్ చేశారు. ఆల్ అవర్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లూ అగైన్ అన్నారు. ఆల్ అవర్ జెట్స్ ఫ్లూ అగైన్. ఆల్ అవర్ జెట్స్ అంటే అక్కడే తెలిసిపోతుంది. నేను అది కూడా ట్వీట్ చేశాను కొద్దిసేపు. వీళ్ళు ఇంగ్లీష్ అర్థం చేసుకోరు. ఈవెన్ ఎయిర్ మార్షల్ భారతి అని చెప్పారు, ఆల్ అవర్ పైలట్స్ ఆర్ సేఫ్. ఓకే, దాట్ మీన్స్ ఈవెన్ అ పైలట్ కెన్ ఎజెక్ట్. ఎయిర్క్రాఫ్ట్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ పోయినా కానీ పైలట్ ఎజెక్ట్ చేస్తారు. కానీ నెక్స్ట్ డే డిఫెన్స్, అప్పుడు మీకు గుర్తుంటుంది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత, DGMO's ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత 2 రోజుల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PIB తో డిఫెన్స్ మినిస్ట్రీ నోట్ ఇష్యూ చేశారు. దాంట్లో చాలా క్లియర్ గా చెప్పారు, ఆల్ అవర్ అసెట్స్ ఆర్ సేఫ్. అసెట్స్ అనేది వీళ్ళది ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, మన లాంచ్ సిస్టమ్స్ కానివ్వండి, మన మిసైల్ సైట్స్ కానివ్వండి, మన S-400 కానీ, ఇదన్నీ సేఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ లో ఎంటర్ కాలేదు. అట్లాంటి సమయంలో మన మీద ఎట్లా దాడి చేస్తారు అదే అర్థం కావట్లేదు. సో మన దగ్గర ఫ్లై చేస్తున్నప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిందా, గ్రౌండ్ అయిందా ఎయిర్ క్రాఫ్ట్, గ్రౌండింగ్ అంటారు దాన్ని, అది జరగండొచ్చు. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే వీ రియలైజ్ ద టాక్టికల్ మిస్టేక్స్ అండ్ వీ కరెక్టెడ్ ఆల్సో. టాక్టిక్స్ అంటే డిఫరెంట్. టాక్టిక్స్ అంటే ఏదో ఎయిర్క్రాఫ్ట్ షూట్ చేయడం కాదు, ఇక్కడ ఏదో వాళ్ళ వార్ టాక్టిక్స్ కొంచెం తప్పు జరిగింది. వీ మేడ్ అ మిస్టేక్ అజంప్షన్. కానీ నా అజంప్షన్ ఇదే. ఇంటర్నేషనల్ చాలా మంది ఎక్స్పర్ట్స్ చూస్తే వాళ్ళు కూడా ఇదే అన్నారు, భారతదేశం తప్పు చేశారు ఫస్ట్ 2 days. దే మేడ్ అ మిస్టేక్ థింకింగ్ పాకిస్తాన్ మన మీద తిరిగి కొట్టారు, మన టెర్రర్ అవుట్ఫిట్స్ కొడితే అక్కడే ఆగిపోతుంది, నాన్ ఎస్కలేటరీ అని చెప్పాం మనం. కానీ వాళ్ళది పట్టించుకోలేదు. మన ఫస్ట్ డే వాళ్ళని కొట్టాలంటే మనం చేసిన తప్పది. ఎస్, కానీ దాని మీద చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటుంది. మనం మళ్ళీ వార్ ప్రొవోక్ చేసామంటారు. సో
సిడిఎస్ చెప్పిన స్టేట్మెంట్ ని మన మీడియా తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని పండుగ చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు. చూడండి నేను చెప్పాను కదా, ఆయన ఎక్కడైనా చెప్పారా రఫేల్ పడిపోయింది, లేకుంటే సుఖాయ్ పడింది, లేకుంటే మిగ్ పడింది అని ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే మన దగ్గర ఒక సింగిల్ ఎయిర్క్రాఫ్ట్ పడితే కూడా మనం దాని అకౌంటబిలిటీ ఉంటుంది మనకి, మనం దాన్ని ఓపెన్ గా డిస్క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మన దగ్గర పడినప్పుడు మనకు తెలిసిపోతుంది కదా, ఎక్కడో ఇది అంటార్టికాలో వెళ్ళి పడలేదు కదా, మన టెరిటరీలో పడి ఉంటుంది, మన ప్రజలు చూస్తారు. ఓకే, పాత వీడియోలు తీసుకొని ఒక పాత ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ పడిన ఫోటో తీసి మన వాళ్ళు చూపించారు, అది బటిండాలో పడిందని చెప్పి. అది కాదు, అది పాత వీడియో ఉండేది. సో మనం కూడా డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో. మనకు యుద్ధంలో ఉన్నప్పుడు ఇదే నేను చెప్పాను ముందు కూడా, మోదీ గారు ఎందుకు యుద్ధం ఆపారన్నారు, ఒక్క డెడ్ బాడీ కూడా రాలేదు బయట నుంచి. కానీ 5 మంది చనిపోయారు అనుకోండి మన సర్వీస్ మెన్, సివిలియన్స్ చాలా మంది చనిపోయారు. కానీ ఈ యుద్ధం ఇంకా 10 రోజులు నడిస్తే ఒక 200, 300, 400 మంది మన సోల్జర్స్ చనిపోతుండే డెఫినెట్ గా. యుద్ధంలో అది 2 వైపులు ఉంటుంది లాసెస్. యుక్రెయిన్ రష్యా చూడండి, ఇక్కడ 1,00,000 మంది చనిపోయారు, అక్కడ 1,00,000 మంది చనిపోయారు సోల్జర్స్. అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మోదీ గారి మీద వచ్చి పడతారు. మోదీ గారు ఇదేంటి, ఇదే జరుగుతుంది, మన ఎయిర్క్రాఫ్ట్ లాస్ అవుతుంది, మన సోల్జర్స్ చనిపోతారు. ఉంటుందండి యుద్ధం అంటే, అది వన్ సైడెడ్ గా ఉండదు. ఎప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చనిపోతారు, మన మీద కూడా పడుతుంది అప్పుడు బాంబులు వచ్చి. మనం చాలా వరకు చూసాం, 62 చూసాం, 64 చూసాం, 71 చూసాం. ఉంటుంది యుద్ధం అనేది, క్యాజువాలిటీస్ ఉంటుంది డెఫినెట్ గా, అసెట్స్ కానివ్వండి, మ్యాన్ పవర్ కానివ్వండి. కానీ లక్కీగా మోదీ గారు టైంలో ఆపేశారు, ఎక్స్టెండ్ కరెక్ట్ టైంలో ఆపేశారు. అక్కడి నుంచి మనకి ఇంకా ఎక్స్ట్రీమ్ లాస్ కాకుండా మనం 5 చనిపోయారు మన దాంట్లో, మన అసెట్స్ అనేది సేఫ్ గా ఉందని చెప్పి డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నారు. ఆపారు. అది కూడా పాకిస్తాన్ కాల్ మేరకు ఆపారు, మనంతటా మనం ఆపింది కాదు. ఎస్, మేము ఆపేద్దామని చెప్పి పాకిస్తాన్ నుంచి రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆపాం, కేవలం మనంతట మనం ఆపింది కూడా కాదు. సో అది కూడా అర్థం చేసుకోవాలి ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళందరూ కూడా. ఎనీహో, ఈ అమర్ప్రీత్ సింగ్ గారి కామెంట్స్ నిజంగా అవి ఆలోచించాల్సినటువంటి విషయాలే. దీని మీద ఏదైనా ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, పెడుతుందని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన డిఫెన్స్, ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ మరింత శక్తివంతంగా తయారు కావాలంటే, సరైనటువంటి సమయంలో ఆయుధాలు వాళ్ళకి అందాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి టాపిక్ మీద మీరు కూడా మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మీరు పెట్టచ్చు. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.